సప్తముఖి తెలుగు టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే వైకుంఠములో ఉన్నగా సినిమా తీయాలి స్టోరీలు తీస్తే. అందుకని నేను అడిగింది క్లుప్తంగా మాట్లాడా. దీని మీద వివరణ కావాలా? బహిరంగంగా చర్చకి సిద్ధం. అందుకు సస్పెండ్ చేయించావా? నీ స్వార్థం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావిలో చంపేసి కార్యకర్తలను చంపేసి నువ్వు అక్కడవే ఏలుకోవాలని నిర్ణయించుకోవడం తేల్చుకుంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఈయన మాటలు నమ్మి ఆయన అడ్డు చేస్తున్నాడు. పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకండా ఏ క్రమశిక్షణ కమిటీ వచ్చిందా కావలికా? ఎక్కడున్నాయా? ఆకాశంలో వచ్చి ఆకాశంలో వెళ్ళిపోయి ఎవడికి తెలియడంలా? షోకాజ్ నోటీస్ ఇస్తారు ఎక్కడన్నా పార్టీలో, అది లేదు. చంద్రబాబు నాయుడు కాడికి అమ్ముడిపోయినప్పుడు నేను ఎన్నిసార్లు సస్పెండ్ చేసి ఉండాలి జగన్మోహన్ రెడ్డి? ఈ విధంగా దోచుకుందానికి నేను ఎన్నిసార్లు సస్పెండ్ చేసి ఉండాలా? నీ అవినీతి ఫైలు చచ్చిపోయిన దివంగత నేత పైన ఉన్నాడు గౌతమ్ రెడ్డి. ఈరోజు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు పక్కన పెట్టారు దాన్ని, నీ అవినీతిని చూసి తట్టుకోలేక. ఎన్ని మర్చిపోతే ఎట్ట ప్రతాప్ రెడ్డి గారు మనం జగనన్న లేఅవుట్ అవినీతి పెద్ద ఎత్తున జరిగిందని వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళ పేర్ల మీద కూడా ఆస్తులు ఉన్నాయని అదే చెప్పాను. సిట్కి లేఖ రాసి సిబిసిఐడి చంద్రబాబు ఎంక్వైరీ చేస్తే అందరం వచ్చి బయటకు వచ్చి వాస్తవాలని చెప్తాం. మాకు ఏమి ఇబ్బంది లేదు. నిర్భయంగా మున్సిపాలిటీలో స్పష్టంగా చెప్తాను. నాకేం భయలేదు. బార్లు ఓనర్లు నా ఇంటికి పంపిస్తే ఈ రోజు వాళ్ళందరూ ఎవ్వరు అందరూ ప్రత్యంగా అందరూ తెలుసు. నేను స్పష్టంగా చెప్తున్నా, నాకు తెలియదయ్యా. మీరు లక్షణంగా తెలుగుదేశం పార్టీలో కూడా దాంట్లో మీరు వేసుకోండి, పోటీలు పడి నాశనం చేసుకోబాకండి. కానీ ఆడేదో కప్పం అడుగుతున్నాడు, ఆ విషయం పోయి మీరు మాట్లాడుకోమంటే వీళ్ళు పోయి మాట్లాడుకున్నది ఎంతో, వీళ్ళు ఎంత పోయి ఎంత పోయి కట్టారు, కొందరు బెంగళూరుకి ఎంత పోయి కట్టారు, కొందరు ఇంట్లో కట్టారు. కట్టిన దానికి మొత్తం రింగులేడు కాసా చక్రపాణి. నా ఇంటికి వస్తే ఏం చెప్పాను? కుమార్ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ, వెంకటేశ్వర నాయుడు ఉన్నాడు తెలుగుదేశం పార్టీ, కొమరారావణ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ. నేను తీసుకోండి చెప్తారు కదా, ఈరోజు నిర్భయంగా చెప్తారు కదా, చాలు కదా. ఏ విషయం అడగడం ఎక్కడే స్పష్టంగా వస్తా. రైస్ మిల్లలో జలదంగా తెలుగుదేశం పార్టీ, మెజారిటీ ఆఫ్ పీపుల్ 70% తెలుగుదేశం పీపుల్ చెప్తారుగా. సుకుమార్ తీసుకోండి చెప్తారుగా, ఒక్కనే చెప్పాలిగా. ఒక ఎంప్లాయీ గారు డబ్బులు తీసుకోండి, ఒక ఎంప్లాయీ ఓపెన్ చెప్తాడు. ఈ రోజా సంవత్సరం గడిచిపోయిందయా, అయా సుకుమార్ మమ్మల్ని అరాచకం చేశాడు, మమ్మల్ని దగ్గర దోచుకున్నాడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. కాకపోతే
నేను ఎక్కడైనా నేనేం చేసి ఉంటానంటే మా పార్టీ లీడర్ వచ్చి పని కాకపోతే నేను గట్టిగా అధికారిని దబాయించిన మాట వాస్తవం, అరిసిన మాట వాస్తవం, పని చేయించుంటా అంతే. అంతకు మించి ఎక్కడైనా నేను ఎవరిని ప్రలోభ పెట్టో దొంగ పలిసి నడుపుకోను. ఇంకోటి కూడా జిల్లా ఇంకొక ప్రెస్ మీట్ వస్తుంది తొందరలో. బాలపేరయ్య కళ్యాణ మండపం నెల్లూరులో లక్ష్మీ సేదర్ రెడ్డి కొనుక్కున్నాడు. నన్ను మధ్యస్థం పెట్టించి అప్పుడు అందరూ నా చేత మాట్లాడించి అదే లక్ష్మీ సేదర్ అకౌంట్ నుంచి నీ అకౌంట్ కొట్టుకొని ఆ అకౌంట్ నుంచి ₹1 తీసుకుపోయి ఎవరు కొట్టుండావో ఆ అకౌంట్ సాక్ష్యం కూడా ప్రజెంట్ శాసనసభ్యులకు పూర్తిగా తెలుసు విషయం. ఆ ఎవిడెన్స్ కూడా తీసుకొస్తా బయటికి. నిన్ను వాళ్ళు కూడా తొందరలో ప్రెస్ మీట్ పెట్టిస్తా. అయ్యాక నువ్వుతే నేను కట్టా, ఇంకా 30 లక్షలు నేను కట్టాలి వాళ్ళకి. మధ్యలో నేను ఇరుక్కోండా. చాలా ఉండే సినిమాలు చాలా వస్తాయి బయటికి. ఎవరి దగ్గరైనా 5 పైసలు సుకుమారెడ్డి లంచం లేదా ఒక మధ్యస్థం ఒక తప్పుడు పని నిరూపించాలి కదా. ఒక్కటి నీ మీద నేను చేయలా, కావుల్లో తీసుకున్నటువంటి వ్యక్తులే నీ మీద ఆరోపణలు చేస్తున్నారు. నేను చేయడంలా, నేను చేసిన ఆరోపణలు కాదు ఇవి. కావలి నియోజకవర్గ ప్రజలు చేశారు కాబట్టి 35,000 చిల్ల చరిత్రలో కావలి హిస్టరీలో నిన్ను ఓడించారు. ఏదో ఆయింట్మెంట్ పెడతాము అంటే ఆపరేషన్ భయపడి చాలా మంది అక్కడికి వెళ్తారు. వాళ్ళకి తెలిసిన వైద్యం వాళ్ళు చేస్తారు. సో ఇట్లాగే చాలా మందికి ఫైల్స్ అంటే ఏంటి, ఫిజర్ అంటే ఏంటి, ఫిస్టులా అంటే ఏంటి చాలా మందికి తెలియదు. ఫిజర్ అంటే ఫిస్టులా అంటే లూటింగ్. అంటే స్కానింగ్, ఎముకల స్కానింగ్ అని అన్నీ అందుబాటులో ఉండి నాకు అన్నీ చాలా జరిగింది. రెండోది ఒక మంచి డాక్టర్ని పిలిపించి కూడా ఇక్కడ సర్జరీ చేయించారు. అంటే నాకు అన్నీ నచ్చినాయి. అంటే డాక్టర్స్ మాట్లాడే విధానం, పేషెంట్స్ గురించి మనకిచ్చే ధైర్యము మెయిన్ నచ్చింది. ఇక్కడ స్టాఫ్ కానీ ఏ టైంలో అయినా ఇబ్బంది అన్నప్పుడు ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నారు. ఆనంద్ హాస్పిటల్ అందరికీ అందుబాటులో 24 అవర్స్. ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా అందరినీ అందుబాటులో చూసుకుంటున్నారు. ట్రీట్మెంట్ కూడా ఏ క్లాస్గా ఉంటుంది. అదే జనభవని మా ఊళ్ళో క్యాంప్ పెట్టారు, బాగా జరిగింది. మాకందరూ బాగా ఇంకా అయింది. ఇక్కడ కూడా మాకు బాగా పని బాగా జరిగింది. మాకు అన్నీ బాగానే ఉంది. కావాలి ఆనంద్ హాస్పిటల్ పెట్టా, మాకు బాగానే జరిగింది. అక్కడ బాగా జరిగింది, ఇక్కడ బాగానే జరిగింది. మా పరిస్థితి సంపిస్తున్నారు. వైద్యం కూడా బాగానే ఉంది. స్టాఫ్ బాగా జరిగింది. అన్నీ